వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్. నేను శ్వేత. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతిలోని సచివాలయానికి వెళ్లనున్నారు. ఉదయం 11:20 సెక్రటేరియట్ కు వెళ్తారు. ఆయన ఛాంబర్ లో వివిధ శాఖలపై సమావేశాలు నిర్వహిస్తారు. సీఎం మధ్యాహ్నం 3:30 ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరి వెళ్తారు. అనంతరం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ తో భేటీ కానున్నారు సీఎం. అనంతరం రాత్రి 7 గంటలకు తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. కాంతి, చంద్రబాబు నాయుడు నిన్నటి విశాఖ పర్యటన ముగించుకుని నిన్న సాయంత్రం ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం సచివాలయంలో 11:30 నుంచి వివిధ రకాల సమీక్షల్లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. సమీక్ష సమావేశాలకు కావలసిన ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు అలాగే ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు సిద్ధం చేశారు. అయితే నిన్న ఆర్థిక శాఖకు సంబంధించి మొన్న చేసినటువంటి రివ్యూలో ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి అనేక రకాలైన లోటుపాట్లను గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన శ్వేతపత్రాలు ఇప్పటికే నెల రోజులు కరెక్ట్ గా ఈ రోజుకి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న తర్వాత 3 శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఇక ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా మొన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే రాష్ట్రానికి సంబంధించి ఒకవైపు రాష్ట్ర స్థితిగతులను అధ్యయనం చేస్తూనే ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కసరత్తుని వేగంగా పూర్తి చేస్తున్నారని చెప్పాలి. ఇక మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన శాఖల సమీక్షలు ఈ రోజు చేపట్టనున్నారు. ఎక్సైజ్ శాఖ కావచ్చు, అలాగే కొన్ని మైనింగ్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి కీలక సమావేశాలు ఈ రోజు ఉండబోతున్నాయి. తిరిగి 3:30 ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం విజయవాడలోని చీఫ్ జస్టిస్ తోటి మర్యాద పూర్వకంగా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు చీఫ్ జస్టిస్ నివాసంలో ఆయన భేటీలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ఉండవల్లిలోని నివాసానికి వెళ్తారు. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి కుమారస్వామికి ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూ చేసిన ప్రకటన సంతోషాన్నిచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల అంకితభావంతో ఉందన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల అంచనాలను అందుకోవడమే తమ ప్రాధాన్యత అని అన్నారు లోకేష్. వైసీపీ అధినేత జగన్ కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారని, ఈ హెచ్చరికను పట్టించుకోకపోతే 2029లో మళ్లీ ఘోర ఓటమి తప్పదన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో అధికారులతో రివ్యూ చేపట్టనున్నారు. పంచాయతీల నిధులు, గ్రామీణ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించనున్నారు డిప్యూటీ సీఎం. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ కు సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న టైంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీంతో వారిని అదుపులోకి
తీసుకుని ప్రశ్నిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఒక్కసారిగా గొడ్డలితో దాడికి యత్నించినట్లుగా పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి రాళ్లతో దాడి చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుల దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీస్ డెకాయ్ టీం కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఓకే ఓకే అదే వీళ్ళు సివిల్లో ఉండడం వలన వాళ్ళు రైట్, ఇక హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ కు సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. కాల్పులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, కాల్పులు జరగడానికి కారణం ఆ ఇద్దరు వ్యక్తులే. సో ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకని దాడి చేశారు వాళ్ళు? ఏదైతే హైదరాబాద్ మరోసారి పోలీసుల కాల్పులు కలకలం రేగాయని చెప్పుకోవచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి పోలీసులు డెకాయ్ ఆపరేషన్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పాత బస్తే కావచ్చు, నాంపల్లి ఈ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తుండటంతో ఇటు చైన్ స్నాచర్ సంబంధించిన ముఠాపైనే ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే స్నాచర్స్ ముఠా ఏదైతే నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీ చేస్తుండగా మనం చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ స్థలంలోనే పోలీసులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులకు సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే వీళ్ళని పోలీసులు తనిఖీ చేస్తుండగా అకస్మాత్తుగా వీళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు. ఒకరు గొడ్డలి ఆయుధం అవడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. అయినా కూడా అతను ఆగిపోవడంతో మరో వ్యక్తి కూడా రాళ్లతో దాడి చేసేందుకైతే ప్రయత్నించాడు. అందులో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న దొంగల్ని పట్టుకునేందుకైతే పోలీసులు ఒకసారి గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత రాజు అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో స్నాచర్, అతన్ని కూడా ప్రస్తుతం పోలీసులు కాల్పులు జరపడంతో అతని కాలికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. అయితే మొదట గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత కంట్రోల్ చేసేందుకు వ్యక్తులు దొంగల్ని పట్టుకునేందుకు కాలికి బాగాన ప్రస్తుతం బుల్లెట్ అనేది తగిలింది. దీంతో ప్రస్తుతం అయితే రాజు చికిత్స పొందుతున్నాడు. అయితే రాత్రి 1:30 గంటల సమయాన ఈ ఏదైతే తనిఖీలు కొనసాగిస్తున్నారు మనం చూస్తుండవచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడే ప్రస్తుతం ఏదైతే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. స్నాచింగ్ ముఠాలపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే నెల రోజుల వ్యవధిలోనే 5వ నిందితులపై కాల్పులు జరిపారు. మొన్న హయత్ నగర్ పెద్దంబర్పేటలో కూడా ఏదైతే పార్థివ్ ముఠా గ్యాంగ్ పైన కూడా ఒకసారిగా పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. అనంతరం వారిని కూడా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ సిసిఎస్ పోలీసులు నల్గొండలోని ఒక దగ్గర క్రైమ్ చేసి వస్తుండగా వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ స్నాచర్స్ ముఠా కూడా ఆయున్తో పాటు ఆ రాజు మరో నిందితుడిని ప్రస్తుతం ఆ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే దుండగుడు అయినటువంటి రాజు కాలికి గాయం కావడంతో ప్రస్తుతం అయితే చికిత్స అయితే పొందుతున్నాడు. అయితే నాంపల్లి పోలీస్ స్టేషన్లోనే ఈ పరిధిలోనే ఈ కాల్పులు అయితే జరిగాయి. స్నాచింగ్ ముఠాలపై కొద్ది రోజుల క్రితం నుంచి కూడా వీరిపైనే దృష్టి సారించారు. దృష్టి సారించిన నేపథ్యంలో వీళ్ళను పట్టుకునే భాగంగా డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ డెకాయ్ ఆపరేషన్లో భాగంగా ఇటు స్నాచర్స్ పై ఇటు దోపిడీ దొంగలపై పోలీసులపైకి ఏదైతే తనిఖీలు చేస్తున్న క్రమంలో దాడులు చేస్తున్న క్రమంలో ఒకసారిగా వాళ్ళు గాల్లో కాల్పులు జరపడం ఇలాంటి ఘటనలు ఈ నెలలోనే 5 సార్లు జరిగాయి. ప్రస్తుతానికైతే రాజు చికిత్స పొందుతున్నాడు. మరో ఇద్దరు అయాన్తో పాటు మరొకరు ప్రస్తుతం స్నాచర్స్ గా గుర్తించారు. పోలీసులు వాళ్ళని విచారిస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి స్నాచింగ్ చేస్తున్నారు, వీళ్ళందరిపైన కూడా ఒకవైపు ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇద్దరినైతే అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే దుండగుడు ఏదైతే పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలోనే పోలీసులపైకి ఎదురుదారి దిగడంతోనే దుండగులను వాళ్ళపైకి కాల్పులు జరపడం, ఆ తర్వాత దుండగులు పారిపోయి యత్నించడంతో వారిపైన కూడా కాల్పులు జరపడంతో ప్రస్తుతం రాజుకైతే తీవ్ర గాయాలై మరో ఇద్దరినైతే పోలీసులు అయితే విచారిస్తున్నారు. శ్వేత. రైట్ అమర్, థ్యాంక్ యూ.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై కోర్టు విచారణ జరపనుంది. అటు సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై ట్రయల్ కోర్టు విచారణ జరపనుంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, సుప్రీంకోర్టు అదేవిధంగా ఇటు కింది స్థాయి ట్రయల్ కోర్టులో కూడా రెండు కీలక పరిణామాలు చేసుకోబోతున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీలో భాగంగా ఇప్పటికే ఇటు ఈడీ అదేవిధంగా సిబిఐ కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేజ్రీవాల్ సంబంధించి బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు అనేది కూడా వెలువరించనుంది. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ పాత్ర పైన ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. అయితే ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను నిన్న రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే జూలై 12వ తేదీన అంటే ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పేసి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలన్నీ కూడా జారీ చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో కేజ్రీవాల్ ను ప్రధాన నిందితుడిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడం కూడా జరిగింది. అయితే కేజ్రీవాల్ 37వ నిందితుడిగా అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీని 38వ నిందితులుగా ఈడీ ఈ ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే తాజాగా ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ప్రస్తావన అనేది కూడా తేవడం జరిగింది. అయితే లిక్కర్ కేసుల్లో కవిత పాత్ర పైన మరోసారి ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొనడం కూడా జరిగింది. వినోద్ చౌహాన్ అనే వ్యక్తి ద్వారా హవాలా మార్గంలో 45 కోట్ల రూపాయలు నేరుగా ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ధి చేకూరిందని చెప్పేసి కూడా ఈడీ అందులో పేర్కొనడం కూడా జరిగింది. గోవా ఎన్నికల్లో దాదాపు 25 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా ఇందులో వెల్లడించారు. అయితే మొత్తం 100 కోట్ల రూపాయలు ఈ కేసులో చేతులు మారాయి. అయితే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్ర పైన ఈ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కవితకు సంబంధించిన ప్రస్తావన తేవడంతో పాటుగా నిన్న కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి భవితవ్యం అనేది కూడా ఆధారపడింది. అయితే లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర పైన గతంలోనే ప్రస్తావించిన అంశాలను మరోసారి ఈడీ ఛార్జ్ షీట్ లో వెల్లడించడం కూడా జరిగింది. సో ఏదేమైనప్పటికీ కవిత మాజీ పిఏ అశోక్ కౌశిక్ చేతుల మీదుగా లావాదేవీలు జరిగాయని చెప్పేసి ఈడీ అందులో పేర్కొంటూనే కవిత దగ్గర నుంచి 2 బ్యాగుల్లో నగదును తీసుకెళ్లి దినేష్ అరోరాకు అప్పచెప్పారని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు రౌస్ అవెన్యూ కోర్టులో ఈ రోజు కేజ్రీవాల్ ని హాజరుపరుస్తున్నారు. మరోపక్క కేజ్రీవాల్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ల పైన సుప్రీంకోర్టులో తీర్పు అనేది కూడా రానుంది. సో ఏదైనప్పటికీ సుప్రీంకోర్టు మరి ఈ పరిణామం అనేది జరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన విషయం. రైట్ శిరీష్, థ్యాంక్ యూ. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్స్ ఇవాల్టి నుంచి సమ్మె చేయనున్నారు. విధుల్లో ఉన్న వైద్యులపై రోగి బంధువుల దాడిని ఖండిస్తూ విధులు బహిష్కరించనున్నారు. తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామంటూ హాస్పిటల్ సూపరింటెండెంట్ కు లేఖ రాశారు. క్యాజువాలిటీలో సరైన సౌకర్యాలు లేకపోతే తామేం చేస్తామని జూనియర్ డాక్టర్స్ ప్రశ్నిస్తున్నారు. గడ్డిమందు తాగిన వ్యక్తికి చికిత్స చేస్తుండగానే చనిపోవడంతో వైద్యుల నిర్లక్ష్యంగానే చనిపోయాడంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడి బంధువులు దురుసుగా ప్రవర్తించారు. విధుల్లో ఉన్న డాక్టర్లను దుర్భాషలాడుతూ సూపరింటెండెంట్ కు లేఖ రాశారు. డ్యూటీ చెప్పనన్నారు చెప్తాను కనుక్కున్న తర్వాత బయటికి ముందు వాడి పేరు కనుక్కోండి. పోతే పక్కట్టుగా అందరు వీడియో తీసుకోండి. పర్వాలేదు, ఏం పర్వాలేదు, తీయండి. డ్యూటీ చెప్పనన్నారు.
చెప్పనన్నారు మంచిది. తిరుపతి రుయాలో డయేరియా కేసులు పెరిగిపోయాయి. రోజు రోజుకి బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చికిత్స పొందుతోన్న 10 మందిలో 4 డిశ్చార్జ్ అయ్యారు. తిరుపతి జిల్లాలో డయేరియా నివారణకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. సురేష్, రైట్ శ్వేత, ఏదైతే తిరుపతిలో డయేరియా కలకలం సృష్టించింది. గత మంగళవారం తిరుపతి రోగంలోని ఓ పాస్ మానస వికాస కేంద్రం వద్ద పూర్తి స్థాయిలో డయేరియా కలకలం రేపని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వారు మానసిక వికలాంగులు అక్కడ ఆశ్రయం పొందుతుంటారు. 76 మంది అక్కడ వాళ్ళు ఆశ్రయం పొందుతున్న తరుణంలో దాదాపు 36 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆ పాస్ వికాస్ మనోకేంద్రం నిర్వాహకులు వారిని తిరుపతి తరలించారు. దీంట్లో మార్గం మధ్యలో చికిత్స పొందుతూ ఒకరు, మార్గం ముందు ఒకరు చనిపోయిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఈ రోజుకి వారి సంఖ్య 19 మంది చేరుకుని చెప్పుకోవాలి. మొత్తం 19 మంది డయేరియా బారిన పడ్డారు. అయితే పూర్తి స్థాయిలో జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటారు. సీజన్ వ్యాధులు ఎక్కువగా ఉన్న తరుణంలో తిరుపతి రోయ్ హాస్పిటల్లో కూడా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే దాదాపు 10 మందిలో 6 మంది కోలుకున్నారు. వారిని తిరిగి కూడా ఇంటికి పంపించే పరిస్థితి నెలకొంది. నిన్న కూడా మరొకరు జాయిన్ అయ్యారు. అయితే డయేరియా మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, వెంకటేశ్వర జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వైద్యాధికారి శ్రీహరి, డాక్టర్ హరికృష్ణ పూర్తి స్థాయిలో ఒక బృందంగా ఏర్పడి ఎక్కడ ఇటువంటి సీజన్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు, ఆ రకంగా నివారణకు ఏం చేయాలనే అంశం మీద పూర్తి స్థాయిలో కూడా వారు పెద్ద ఎత్తున కమిటీ కూడా వేసుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే తిరుపతి జిల్లానే కాకుండా మొత్తం తిరుపతి జిల్లాలో పూర్తిగా వ్యాప్తంగా ప్రయాసకు సంబంధించి 30 పడకలను ఏర్పాటు చేసి ఉన్నారు. మరోవైపు శ్రీకాళహస్తిలో 10 పడకలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రకంగా చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో సీజన్ వ్యాధులు ప్రబలకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నట్టుగా జిల్లా యంత్రం జరిపింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 58, పట్టణ ప్రాంతంలో 26 ప్రాథమిక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 3000 నుంచి 5000 జనాభా కలిగిన ఒక ఆశా వర్కరు, ఒక ఎన్ఎంహెచ్ హెల్త్ వర్క్ అధికారి కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 439 హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నారు. సీజన్ వ్యాధులపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అతిసారం రోగులకు మొత్తం ప్రత్యేకంగా తిరుపతి సంబంధించి రోయ్ హాస్పిటల్లో ప్రత్యేకమైన 50 పడకల గదిని ఏర్పాటు చేస్తున్నారు. మరోపై శ్రీకాళహస్తిలో 10, గూడూరులో 10, అలాగే జిల్లాలో గన్యా డెంగీ అనుమానిత కేసు దాదాపు 198, డయేరియా 46, మలేరియా ఒక కేసు నమోదైనట్టుగా జిల్లా వైద్యాధికారులు తెలిపి ఉన్నారు. ఆ రకంగా చూసుకుంటే సీజన్ వ్యాధులు ప్రబలకుండా తిరుపతి జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమైనారు. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని వారికి ఏ రకంగా ఇబ్బంది కలగకుండా అన్ని రకమైన ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా వాటర్ నిల్వ ఉన్న చోట్ల శుద్ధి చేసుకోవాలి. వాటర్ ట్యాంక్ లో కూడా నీళ్లు క్లీన్ చేసుకున్న పరిస్థితి తెచ్చుకోవాలి. కాబట్టి ఆ రకంగా అప్రమత్తంగా ఉండమని చెప్పి జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. శ్వేత. రైట్ సురేష్, థ్యాంక్ యూ.